హైదరాబాద్ లో గంజాయి కలకలం రేపుతోంది. ఈసారి రూపు మార్చుకొని కుల్ఫీ రూపంలో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కుల్ఫీలో గంజాయి సిల్వర్ బాల్స్. ఇది హోలీ సందర్భంగా హైదరాబాద్ లో బట్టబయలైన గంజాయి దందా. ఎస్టీఎఫ్ దాడుల్లో కంగుతిన్న నిజాలు వెలుగు చూశాయి. గంజాయితో తయారు చేస్తున్న కుల్ఫీ, ఐస్ క్రీమ్స్, గంజాయి బాల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేటలోని మల్చీపురాలో గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీలు అమ్ముతున్న సత్యనారాయణ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో గంజాయి సరఫరా పెరిగిపోతూ వస్తోంది. ఈసారి కుల్ఫీల రూపంలో కనిపిస్తోంది గంజాయి. కుల్ఫీలో గంజాయి మరియు సిల్వర్ బాల్స్ రకంగా కూడా ఇటు గంజాయిని అమ్మేస్తున్నారు. ఇది హోలీ సందర్భంగా హైదరాబాద్ లో బట్టబయలైన గంజాయి దందా. ఎస్టీఎఫ్ దాడుల్లో కంగుతినే నిజాలు బయటకొచ్చాయి. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్ క్రీమ్స్ తో పాటు గంజాయి బాల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజువల్స్ లో చూస్తున్నాము. ఒక సైడ్ గంజాయి కుల్ఫీని చూస్తున్నాం, ఇంకొక సైడ్ గంజాయి సిల్వర్ బాల్స్ ని మనం చూస్తున్నాము. అయితే ఇట్లా బాల్స్ రూపంలో లేకపోతే కుల్ఫీల్లో కలిపేసి అమ్మేస్తున్న ఒక వ్యాపారాన్ని అయితే పోలీసులు పట్టుకున్నారు. హోలీ సందర్భంగా వినూత్నంగా ఇటు కుల్ఫీల్లో మిక్స్ చేసి బాల్స్ రూపంలో కూడా గంజాయిని అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. కుల్ఫీల్లో గంజాయి సిల్వర్ బాల్స్. ఇది హోలీ సందర్భంగా హైదరాబాద్ లో చూసిన సరికొత్త ఘటన. ఎస్టీఎఫ్ దాడుల్లో కంగుతినే నిజాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. విజువల్స్ లో మనం చూస్తున్నాము. ఒక సైడ్ గంజాయి కుల్ఫీ, ఐస్ క్రీమ్స్ కనిపిస్తూ ఉంటే ఇంకొక సైడ్ మాత్రం గంజాయి బాల్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా గంజాయిని హోలీ టైంలో అమ్మటానికి ఒక వ్యాపారవేత్త అటు డిఫరెంట్ గా ఆలోచించాడు. కుల్ఫీలో కలిపేసి లేకపోతే బాల్స్ లాగా అమ్ముదామని అనుకున్నాడు. కానీ ఇటు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇటు ధూల్పేటలో ఈ ఘటన మొత్తం వెలుగు చూసింది. ధూల్పేటలోని మల్చీపురాలో గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీలో అమ్ముతున్న సత్యనారాయణ సింగ్ ను పోలీసులు అయితే ఇటు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా కుల్ఫీల్లో గంజాయిని కలిపారు. గంజాయి సిల్వర్ బాల్స్ సైతం అమ్మే ప్రయత్నం అయితే చేశారు. హోలీ సందర్భంగా గంజాయిని అమ్ముదామని అనుకున్నాడు. కానీ ఎస్టీఎఫ్ దాడుల్లో కంగుతినే నిజాలు బయటకు వచ్చాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, గంజాయిని అరికట్టడానికి ఇటు పోలీసులు ఎంతలా ట్రై చేస్తున్నా కూడా వివిధ రకాలుగా వీళ్ళు గంజాయిని అమ్మే ప్లాన్ చేస్తున్నారు. ప్రెసెంట్ కుల్ఫీలో కూడా గంజాయిని కలిపి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఇటు కుల్ఫీలో గంజాయి అమ్ముతున్నారు. గంజాయి కలిపిన సిల్వర్ బాల్స్ సైతం అమ్ముడుపోతున్నాయి. ఇటు హైదరాబాద్ లో బట్టబయలైంది ఈ ఘటన. ఎస్టీఎఫ్ దాడుల్లో కంగుదినే నిజాలు బయటకొచ్చాయి. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్ క్రీమ్స్, గంజాయి బాల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధూల్పేటలోని మల్చీపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయి మిక్స్ చేసిన కుల్ఫీలు అమ్ముతున్న సత్యనారాయణ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. అసలు ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కుల్ఫీల రూపంలో, సిల్వర్ బాల్స్ రూపంలో కూడా గంజాయి నమ్మే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది ఆ వ్యాపారి. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు కూడా ఇటువంటి వ్యాపారాలు ఏమైనా చేస్తున్నాడా? ఎస్ సార్ తాజ్, అయితే ఈ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నట్టుగా అయితే స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద గతంలో కూడా నిఘా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ అయితే మనం ఆ స్పాట్లో అయితే ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, ఈ కుల్ఫీకి సంబంధించినటువంటి ఐస్ క్రీమ్స్ల రూపంలో కూడా దీంట్లో మొత్తం కూడా గంజాయి
తో పాటు ఇతర మత్తు పదార్థాలను కూడా కలిపి అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు హోలీ సందర్భంగా మొత్తం హైదరాబాద్ అంతటా కూడా వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా బంద్ చేసినటువంటి సందర్భంలో యువతకు ఎక్కడ కూడా మత్తు పదార్థాలు కానీ అటు ఆల్కహాల్ కానీ దొరకని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో క్యాష్ చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోనే ఈ విధంగా ఐస్ క్రీమ్లో కలిపి అమ్మితే మత్తు పదార్థాలని ఎవరికి కూడా తెలియదు అన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క తెగబడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క పనికైతే సదరు సత్యనారాయణ సింగ్ అనేటువంటి వ్యక్తి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ సిల్వర్ బాల్స్ ఏవైతే స్వీట్ లాగా కనిపిస్తున్నటువంటి ఈ స్వీట్లోనే మొత్తం ఆ గంజాయికి సంబంధించినటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే మనకు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పూర్తిగా ఈ 100కి పైగా ఐస్ క్రీమ్స్, ఇక బర్ఫీ స్వీట్స్ అండ్ అలాగే ఈ బాల్స్ ఏవైతే స్వీట్ బాల్స్ ఉన్నాయో దీంట్లో మొత్తం కూడా గంజాయికి సంబంధించినటువంటి మత్తు పదార్థాలను కలిపి యువతను ఆకర్షిస్తూ కూడా వాళ్ళకి అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ధూల్కోట్లో గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా యువతకు సూచనలు చేస్తూ కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ధూల్పేట పైన ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఒక్కసారిగా ఈ యొక్క గంజాయికి సంబంధించినటువంటి ఏవైతే ఐస్ క్రీమ్స్, అలాగే ఈ స్వీట్స్, అలాగే ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఎక్సైజ్ పోలీసులు అయితే పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇదే నేపథ్యంలో సదరు వ్యక్తి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దందా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పలుమార్లు హెచ్చరించినా కూడా పోలీసులు మళ్ళీ కూడా ఆ వ్యక్తులైతే ఎవరికి పోలీసులకు కానీ ఇటు ప్రభుత్వానికి కూడా భయపడకుండా ఈ చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేటివ్గా తీసుకొని యువత మత్తు పదార్థాల వైపు నుంచి బయటికి రావాలి, మత్తు పదార్థాల బారిన పడకూడదు అని చెప్పేసి కూడా అటు సినిమా తారల నుంచి ఇతర ప్రముఖుల వరకు కూడా మనకు వాళ్ళకు ఒక అవగాహన సదస్సులు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ కేటుగాళ్ళు అయితే ఈ మత్తు పదార్థాలను యువతకు బలవంతంగా కూడా ఏదైతే ఎవరు గుర్తించినటువంటి అవకాశం లేకుండా ఐస్ క్రీమ్స్ ఇతర పదార్థాల్లో కూడా కలిపి అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ ఒక్కసారిగా చూసుకుంటే మనకు 100కు పైగా కూడా ఇక్కడ ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇతర మనకి సిల్వర్ బాల్స్ కూడా చూసుకోవచ్చు. అంటే దీంట్లో కలిపితే ఎవరికి తెలియదు. అండ్ అలాగే ఈరోజు ప్రత్యేకంగా హోలీ కాబట్టి హైదరాబాద్లో ఎక్కడ కూడా మద్యం లభించట్లేదు. ఈరోజు మొత్తం కూడా ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో యువతకు తొందరగా దొరికేటువంటి ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో దాంట్లో కలిపి అమ్మితే అనుమానం రాదు అన్నటువంటి నేపథ్యంలోనే మొత్తం కూడా దందా సాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం మంగళ హాట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా ఇది మనం చూడొచ్చు. సో మొత్తం కూడా ప్యాక్ చేసి నీట్గా అసలు అది చూసుకున్నట్లయితే ఏదో మనకు కుల్ఫీ ఐస్ క్రీమ్ నిజంగానే బాగుంటుంది అన్నట్టుగా తయారు చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. సో పోలీసులు నిఘా పెట్టి మరి ఈ యొక్క ఐస్ క్రీమ్ షాప్ మీద అండ్ అలాగే సత్యనారాయణ సింగ్ అనేటువంటి వ్యక్తి పైన కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో స్థానిక పోలీసుల నిఘాతోనే ఈ యొక్క గంజాయి ఐస్ క్రీమ్ అయితే బయటపడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సర్తాజ్ ముఖ్యంగా యువతకు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది మత్తు పదార్థాల బారిన పడకూడదు, జీవితాలను నాశనం చేసుకోకూడదు అని చెప్పేసి కూడా. అయినా కూడా కొంతమంది కేటుగాళ్ళు కాసులకు కక్కుర్తిపడి, డబ్బులకు కక్కుర్తిపడి ఇలాంటి వ్యాపారాలు చేస్తూ యువత జీవితాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు సార్. సో ఇక్కడ కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సార్ ఎప్పటి నుంచి నిఘా నిర్వహించి మీరు ఈ యొక్క దాడులు చేశారు సార్? ఇది యాక్చువల్గా పండగలప్పుడు హోలీ, శివరాత్రి అలాంటి సందర్భాల్లో అమ్మే హిస్టరీ ఉంది ధూల్పేట ప్రాంతంలో. ధూల్పేటలో గత కొన్ని రోజుల్లో జరుగుతున్న ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా గంజాయి అమ్మకాలపైన తీవ్ర స్థాయిలో నిర్బంధం ఏదైతే కొనసాగుతుందో ఆ క్రమంలో వాళ్ళు పండగ రోజు కొంచెం ఆఫీసర్స్ కొంచెం లేజర్గా ఉంటారు అనే ఉద్దేశంతో ఇవాళ బిజినెస్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ అంచనాతోటి వాళ్ళు తయారు చేశారు. మేము అలాంటి అంచనాలతో వాళ్ళు ఉంటారని మేము ముందస్తు అంచనాతో మేము వాళ్ళ యాక్టివిటీస్ పై నిఘా పెట్టడం జరిగింది. దాంతో అతను 100 తయారు చేశాడు, 100కు 100 దొరికిపోయినాయి. అంటే అతను మామూలుగా ఈ ఐస్ క్రీము ప్లస్ కుల్ఫీ అమ్మే బిజినెస్ మ్యాన్ అతను. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం ఈ గంజాయి మిక్స్ చేసి అమ్ముతాడు. కొంచెం జోష్లా ఇప్పుడు
ఇవాళ డ్రై డే, అంటే ఆల్కహాలే బంద్ పెట్టాల్సిన సందర్భం. వైన్ షాపులే బంద్ ఉన్నాయి, బార్లు బంద్ ఉన్నాయి. ఆల్కహాల్ ఇంపాక్ట్ తోటి గొడవలు చేస్తారు, ఆ జోష్లో ఎక్కువ ఇష్యూస్ వస్తాయని చెప్పని ఆల్కహాల్ బంద్ చేయడం కోసమే షాపులు బంద్ పెడతారు. అలాంటిది గంజాయి మత్తు తోటి హోలీ జరుపుకోవడం అనేది అది మరింత ప్రమాదకరం అన్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశం ఇవ్వకుండా ఈ హోలీని మేము ముందస్తుగా 1-2 days ముందు నుంచే ఎవరెవరు హిస్టరీ ఉంది, ఎవరెవరు ఇక్కడ ఈ అలవాటు ఉంది అన్న దానిపై నిఘా పెట్టి వాళ్ళని. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు సార్? యాక్చువల్గా ఇంతకుముందు కేసులు ఏమి లేవు కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడో చెప్పలేము. మాకు ఈ ఐస్ క్రీము, కుల్ఫీ ఈ దుల్పేట ఏరియాలో ఎవరైతే అమ్ముతారో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి మిక్స్ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నిఘా పెట్టాము. అతను దొరికారు అనమాట. సో ఈ ఏరియాలో ఇతను ఒక్కడేనా, ఇతరాత్ర ఇంకెవరైనా ఉన్నారా సార్ చేసేవారు? ఉన్నారు, ఇంకా 1-2 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు అయితే మనగా వాళ్ళు పాత వాళ్ళు ఇంకొక ఫ్యామిలీ ఉంది బలరాం గల్లీలో, వాళ్ళ మీద ఆల్రెడీ ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఇక కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మేము ఈరోజు అటాక్ చేస్తాము నిన్న ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఇతను ఇది మీద ఇంతకుముందు కేసులు లేవు కాబట్టి దొరికిపోయాడు అనమాట. ఇంకా ఉన్నాయి ఒక 3-4 ఫ్యామిలీస్, 3-4 పర్సన్స్ ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు, ఈ హోలీ, శివరాత్రి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు. అయితే అది యాక్చువల్గా పండగలకి ఏం సంబంధం లేదు, కానీ కొంతమంది ఆల్కహాల్ ఈరోజు షాపులు బంద్ ఉంటాయి కదా, ఆ మత్తు దొరికే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి మత్తుతోటి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వీటిని పర్చేజ్ చేస్తుంటారు. అంజిరెడ్డి గారు, మీరు గతంలో కూడా ధూల్పేటని గుడుంబా రహిత ధూల్పేటగా మార్చాలని చెప్పేసి పాటుపడ్డారు. అది వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది, ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. బట్ ఇప్పుడు ఈ గంజాయి కూడా చాలా ఎక్కువ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇది కంట్రోల్ చేయడానికి? 2016లో ఆపరేషన్ గాంజా గుడుంబా ఫ్రీ ధూల్పేట డిక్లేర్ చేసే దానికోసం అప్పుడు వర్క్ చేయడం జరిగింది. ఇక్కడున్న దాదాపు 1500 కుటుంబాలు ఎవరైతే ఈ గుడుంబా దందాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాళ్ళని బంద్ చేసిన తర్వాత దాదాపు ఒక 550 మందికి రీహాబిలిటేషన్ ద్వారా కూడా దాన్ని వాళ్ళకు చేయూత అందించడం జరిగింది ప్రభుత్వం తరఫున. దాంతో పూర్తిగా దాని నుంచి దూరం అయ్యారు చాలామంది. అయితే గత కొంతకాలంగా ఈ గంజాయికి సిటీలో డిమాండ్ పెరగటం, ముఖ్యంగా కరోనా తర్వాత ఆ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వీళ్లకున్న నేర చరిత్ర, ఇంతకుముందు ఇలాంటి క్రైమ్స్ చేయడానికి కానీ ఇలాంటి వాటిల్లో తొందరగా స్టాక్ తెప్పియటం, దాన్ని అమ్మటానికి కావాల్సిన హిస్టరీ అది ఉన్న నేపథ్యంలో వీళ్ళు తొందరగా దాన్ని అందుకొని మళ్ళీ కొంతమంది తయారయ్యారు. అది కొంచెం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో మా ఎక్సైజ్ డైరెక్టర్గా ఉన్న కమలాసన్ రెడ్డి గారు ఆపరేషన్ ధూల్పేట డిక్లేర్ చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి జూలై 17, 2024లో ఈ ఆపరేషన్ ధూల్పేట్ అగెన్స్ట్ గాంజా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 90 కేసులు బుక్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ గాంజా సెల్లర్స్ అందరూ కూడా ఈ దందా బంద్ చేసుకొని ప్రజెంట్ అయితే జైల్లో ఉన్నారు, లేకపోతే పరారీలో ఉన్నారు, లేకపోతే అన్నీ బంద్ చేసుకొని వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ మిగిలిన వాళ్ళకు కూడా గాంజా ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది సార్? ప్రధానంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, ఏఓపి బోర్డర్ ఏదైతే ఉందో దాదాపు సౌత్ ఇండియా మొత్తానికి అక్కడి నుంచే సప్లై ఉంటుంది. ఇక్కడ కూడా 10 కిలోలు 20 కిలోలు అట్లా హెడ్ లోడ్స్ తోటి అట్లా 10 కిలోలు 20 కిలోలతోటి ట్రైన్లో, బస్సులో రకరకాల ట్రాన్స్పోర్ట్ పద్ధతి ద్వారా ఒడిస్సా బోర్డర్ నుంచే మనకు సరఫరా ఉంటుంది. సో ఇది సిచ్యువేషన్. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్కు బార్డర్స్కు సంబంధించినటువంటి ఆ ప్రదేశాల నుంచే పూర్తిగా ఈ గాంజాకు సంబంధించినటువంటి మత్తు పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ధూల్పేటలో ఈ ఐస్ క్రీమ్స్ ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో, ఇప్పుడు తయారు చేసినటువంటి సత్యనారాయణ సింగ్ అనేటువంటి వ్యక్తి, ఇతరత్ర కొంతమంది కుటుంబ సభ్యులు కూడా అక్కడి నుంచి ఒరిస్సా, ఆంధ్ర బార్డర్ నుంచి కూడా వాళ్ళు తరలిస్తున్నటువంటి ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. టీమ్ లీడు ఎస్టీఎఫ్ టీమ్ లీడ్ అంజిరెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సర్తాజ్. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గంజాయి నుంచి ఇదివరకు ఎలాగైతే గుడుంబా రహిత ధూల్పేట్ని తయారు చేశారో అలాగే ఇప్పుడు గంజాయి రహిత ధూల్పేట్గా కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసు అధికారులు కూడా తీవ్ర ఎత్తున కసరత్తులు చేస్తూ ఉన్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా ఎక్సైజ్ శాఖకు అటు పోలీస్ శాఖకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఒక పక్క సీఎం కూడా చెప్తా ఉన్నారు, సో ధూల్పేట్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు, ఎలాంటి మత్తు పదార్థాలు కూడా అమ్మకూడదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కేవలం కొంతమంది మాత్రమే ఈ ఎక్కువ డబ్బులకు ఆశపడి, కాసులకు కక్కుర్తిపడి యువత జీవితాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి వారికి కూడా ఖచ్చితంగా తగిన శాస్తి చేస్తాము, చట్టపరమైనటువంటి చర్యలు కూడా వాళ్ళపైన తీసుకుంటామని ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది.
అయితే విజయ్, ఇప్పుడు ధూల్పేటలో మనకి ఆ గంజాయి దొరికింది. సో ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా మళ్ళీ గాలింపు చర్యలు ఏమైనా చేసే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఈ చైన్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ ని పట్టుకునే ప్రయత్నం కూడా పోలీసులు ఇప్పుడు చేస్తారు అనుకోవాలా మనం? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఈ ధూల్పేట పరిసర ప్రాంతాలతో పాటు ఎక్కడి నుంచి అయితే గంజా సరఫరా అవుతుందో ఆ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ల నుంచి కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఆ సరఫరా చేసేటువంటి వ్యక్తులు ఎంత పెద్ద మొత్తంలో సరఫరా చేస్తూ ఉన్నారు అనేది కూడా సమాచారం తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా టీమ్ లీడ్ అంజిరెడ్డి కూడా చెప్తా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి సరఫరా అవుతుందో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నారు సర్తాజ్. అయితే మొదటి నుంచి ఇక్కడ గుడుంబ కొంత స్మగుల్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాల్లో చాలామంది కూడా మానేశారు. కానీ కేవలం ఒకరిద్దరు మాత్రమే మరి ఆ గుడుంబ దొరకట్లేదు కాబట్టి ఇటు గంజాయి వైపు కూడా మళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ మిగిలిన కుటుంబాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క గంజాయిని కూడా సరఫరా చేసుకుంటూ దిగుమతి చేసుకుంటూ కూడా చిన్న మొత్తంలో 5 కేజీలు 10 కేజీలు అలా ఇక్కడికి దిగుమతి అయితే చేసుకుంటా ఉన్నారు. బట్ వాళ్ళ మీద కూడా ఖచ్చితమైనటువంటి నిఘా ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీఎఫ్ టీమ్ లీడ్ అంజిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.